బ్యాక్ టు మై ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో గుడ్ ఈవినింగ్ దోస్తులు, అందరూ ఎట్లురు? నేనైతే సూపర్గా ఉన్నా. సో ఈరోజైతే చిన్న వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో రిసెప్షన్కి వెళ్తున్నా, డిగ్రీ ఫ్రెండ్ది. చాలా రోజుల తర్వాత డిగ్రీ ఫ్రెండ్స్ కానీ లేదంటే స్కూల్ ఫ్రెండ్స్ కానీ అందరం మీట్ అవుతామన్నమాట. సో ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అట్లనే నేను ఎట్లా రెడీ అవుతా ఏంది అనేది కూడా అది కూడా నేను వీడియో చేసి మీకు పెడదాం అనుకుంటున్నా, చాలా ఫాస్ట్గా. సో వీడియో చూసి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ మేము ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తాయి అనమాట. సో లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం తొందరగా రెడీ అయిపోదాం, ఎందుకంటే ఇప్పటికి 6 అవుతుంది. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. ముందుగా అయితే నేను ఇక్కడ మొత్తం కూడా బేస్ కోసం అని చెప్పేసి మాయిశ్చరైజర్ అప్లై చేశాను. ఫౌండేషన్ అప్లై చేసుకునే ముందు మనము ఖచ్చితంగా ప్రైమర్ ఎందుకు కాదు, మాయిశ్చరైజర్ ఎందుకు కాదు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనకు ఓపెన్ పోర్స్ అనేటివి ఫేస్ పైన ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫౌండేషన్ అప్లై చేసుకుంటే స్కిన్ లోపలికి వెళ్ళిపోయి స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అందుకనేసి ఖచ్చితంగా మాయిశ్చరైజర్, ఏదైనా సరే మాయిశ్చరైజర్ అనేది మనకు ఒక లేయర్ లాగా వేసుకుంటే కనుక అది ప్రొటెక్ట్ చేసేసి స్కిన్ని. సో దాని తర్వాత అయితే నేను ఫౌండేషన్ అనేది అప్లై చేసేసుకున్నాను అనమాట. సో మ్యాక్సిమం నేను బ్రషెస్ కానీ స్పాంజెస్ కానీ అవన్నీ ఏవి యూజ్ చేయను అనమాట. జనరల్గా నేను హ్యాండ్తోనే అప్లై చేసుకుంటా. సో అది నాకు అలవాటు అయిపోయింది అనమాట. యాజ్ ఏ బ్యూటీ అడ్వైజర్గా నేను వర్క్ చేసినప్పుడు అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ని ఎక్కువగా కస్టమర్స్కి. సో అదే అలవాటు నాకు కూడా వచ్చేసింది అనమాట జాబ్ చేసినప్పుడు ఒకప్పుడు. సో అదే ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను మేకప్ వేసుకోగలుగుతాను అనమాట. నాది నేను సెల్ఫ్గా నేను రెడీ అవ్వగలుగుతాను అనమాట. సో ఆ విధంగా మొత్తం కూడా రింగ్ ఫింగర్తోనే ఎప్పుడైనా కూడా ఐ పైన మనం ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఎప్పుడు కూడా రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, ఆ ఫింగర్తోనే ఐ పైన అనేది మనము అప్లై చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కన్సీలర్ వాడలేదు, ఓన్లీ ఫౌండేషన్తోనే మొత్తం ఫేస్కి అనేది అప్లై చేస్తున్నాను. చాలామంది ఫేస్కి మాత్రమే అప్లై చేస్తారు. ఎప్పుడు కూడా ఫౌండేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఫేస్కి కాదు, చెవులకు కానీ మెడకి కానీ అది కూడా అప్లై చేయాలి. ఎందుకంటే మనకు విజిబుల్ అయ్యే ప్లేసెస్ మొత్తం కూడా మనకు ఫౌండేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఏదో వేశారు ముఖం పైన అన్నట్టుగా తెలిసిపోతుంది అనమాట. సో అందుకనేసి న్యాచురల్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా నెక్, ఇయర్ అలాగే ఫేస్కి మనము ఖచ్చితంగా కూడా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఓన్లీ ఫేస్కి వేసుకొని వదిలేస్తే మాత్రం తెలిసిపోతుంది అంటే మనం ఏదో వేసామనేసి, అదనమాట. సో దాని తర్వాత లూజ్ పౌడర్ కానీ నార్మల్గా కాంపాక్ట్ కానీ ఖచ్చితంగా మనము అప్లై చేయాలి. అప్పుడైతే మనం పెట్టినటువంటి ఫౌండేషన్ అనేది సెట్ రైట్ అయిపోతుంది అనమాట. అటు ఇటు మళ్ళీ పోవడం లాంటిది, స్వెట్ వచ్చి పోవడం లాంటిది జరగకుండా మంచిగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. మంచిగా కాంపాక్ట్ అనేది మనం అప్లై చేసుకుంటే. దాని తర్వాత నేను లైట్ బేబీ పింక్ కలర్ది ఐ షాడో అప్లై చేసుకున్నాను అనమాట. దీన్ని కూడా మీరు హ్యాండ్తోనేనా అంటే ఇంకా యాక్చువల్లీ బ్రష్ అనేది మా పాప డ్యామేజ్ చేసింది అనమాట. సో అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి నేను అప్పుడే చూసుకున్న బ్రష్ లేకపోతే ఇంకా నేను హ్యాండ్తోనే అప్లై చేసేసిన అనమాట. సో మొత్తం కూడా లైట్ పింక్ కలర్ అనేది నేను ఐ షాడో అప్లై చేసిన. దాని తర్వాత ఐబ్రోస్ కింద లైట్ హైలైటర్ నేను అప్లై చేసిన అనమాట. అంత క్లియర్గా అది విజిబుల్ అవ్వలేదు, బట్ షూట్ చేయలేకపోయానో ఏంటో ప్రాబ్లం తెలియదు, కానీ నేను అప్లై చేసినటువంటిది అయితే మీకు అంతగా కనిపించకపోవచ్చు. బట్ ఐబ్రోస్ కింద అయితే నేను గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్ది హైలైటర్ అనేది అప్లై చేసేసుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఐబ్రో పెన్సిల్ అనేది యాజ్ యూజువల్గా షేప్ రావాలి, ఫేస్ అందంగా కనిపించాలి అంటే మాత్రం అమ్మాయిలకి ఫస్ట్ అట్రాక్టివ్ అయ్యేది ఐబ్రోస్ కూడా. సో కాబట్టి నేను ఐబ్రోస్ కూడా మంచిగా మొత్తం కూడా ఐబ్రో పెన్సిల్తో సెట్ చేసేసుకున్నాను. సో దాని తర్వాత ఐలైనర్ అనేది అప్లై చేసేసుకున్నా. నేను అప్లై చేసుకున్నాను అనమాట. అమ్మాయిల కళ్ళకి కాజల్ కానీ ఐలైనర్ కానీ అప్లై చేసుకుంటే కళ్ళు చాలా పెద్దగా కనిపిస్తాయి అనమాట. చిన్నగా ఉన్న కళ్ళు కూడా చాలా మంచిగా పెద్దగా కనిపిస్తాయి అనమాట. సో ఐలైనర్ అనేది అప్లై చేసేసుకొని దాని తర్వాత కాజల్ అనేది అప్లై చేసేసుకున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత నేను ఈ విధంగా రెడీ అవుతున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా బిజీ లైఫ్లో ఇంట్లోనే ఉండి ఏం రెడీ అవుతానులే అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎక్కువగా రెడీ అవ్వము. సో ఇలాంటి ఫంక్షన్స్కి మాత్రమే. దాని తర్వాత మస్కరా అనేది అప్లై చేసేసుకున్నాను అనమాట. ఐ ల్యాషెస్ ఎప్పుడైనా కూడా
పెద్దగా ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఈవెన్ అబ్బాయిలకైనా కూడా ఐలాషెస్ పెద్దగా ఉంటాయి చూడు, చాలా చాలా అందంగా ఉంటాయి. సో అమ్మాయిలకు ఒక్కొక్కసారి ఐలాషెస్ చిన్నగా ఉంటే ఈ విధంగా మస్కరా పెట్టి కవర్ చేయాల్సి వస్తుంది. పక్కన మా ఆయన నాకు ఇంకెంతసేపు రెడీ అవుతావు అని చెప్పేసి నవ్విస్తూ ఉన్నాడు అనమాట. సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఉన్నా. ఎలా ఉన్నా, బాగున్నానా? అందరికీ నమస్తే. సో నచ్చిన అనుకుంటున్నా. సో ఇదనమాట, నేనైతే రెడీ అయిపోయినా. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదాం. ఫంక్షన్లో అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ ప్లస్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరినీ చూసేసరికి కొంచెం ఎమోషనల్ అవుతాం కదా, చాలా మళ్ళీ మిస్ అయిపోతాం, ఎప్పుడు కలవడానికి కుదరదు. సో బిజీ లైఫ్ అయిపోయింది అందరిది. సో ఫైనల్గా అయితే మంచి అనిపించింది. వీడియో తీయడానికి కుదరలేదు, బట్ పిక్స్ అయితే యాడ్ చేస్తా. అట్లనే లాస్ట్కి మా పాప కూడా డ్యాన్స్ చేసింది, చిన్న వీడియో తీసిన, అది కూడా. సో కుదిరితే అది కూడా యాడ్ చేస్తా. ఓకేనా? ఇప్పటికైతే ఇదే మళ్ళీ. ఓకేనా? బాయ్. అయ్యా అయిపోయిందా? వచ్చింది.